గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మనం ఈరోజు తెలంగాణ సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికని చూసుకుందాం. ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికల్లో ప్రధాన వార్త ఉన్నత విద్యా సంస్థలకు 600 కోట్లు. ఎట్టకేలకు ఈ సమస్యని తెరదించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఎందుకంటే మనకు అసలు విద్యార్థులే ముఖ్యం, రాష్ట్రానికి మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. ఎప్పటికైతే ఆ రాష్ట్రంలో రైతులు ఆనందంగా ఉంటారో అదేవిధంగా విద్యార్థులు అంటే నిరుద్యోగులు ఇక్కడ కావాలి తెచ్చుకుందే నీళ్లు నిధులు నియామకాలతో తెలంగాణ తెచ్చుకున్నాం. కాబట్టి దీని ప్రకారం తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల ప్రకారం ఈ మూడు నేను న్యాయం చేస్తే చాలు తెలంగాణ ప్రజలకి నేను రుణపడి ఉంటానని మొదటి నుంచి చెప్తున్నట్టు మాట సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా ఢీకొంటాను, ఎవరిదైనా 100 సార్లైనా కలుస్తాను. నాకు పార్టీలు వ్యక్తిగతమైనటువంటి విషయాలు కాదు, నాకు కావాల్సింది రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దాదాపుగా ఎప్పటికైనా సరే కేవలం రాజకీయాలు చేస్తూ ఈ 5 ఏళ్ళు రాజకీయాలు చేస్తూ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి ఆలోచన తప్పనైతే నాకు లేదు. దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలే తెలంగాణకు నేను అందించడం నా లక్ష్యం. కాబట్టి నేను కేవలం ఓట్ల రాజకీయాల కోసం నేను రాజకీయం చేయను. నేనున్నంతకాలం భవిష్యత్తులో రాబోయే తరాలు హైదరాబాద్ వైపు భవిష్యత్తులో చెప్పుకునే విధంగా ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ అనేది ఒకటి చెప్పుకునే విధంగా నేను చేస్తాను. మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న వ్యాఖ్యల్ని బట్టి వచ్చిన కొత్తలోనే ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వటం, దానికి సంబంధించినటువంటి ఈ చేయటం కానివ్వండి, ఇటుపక్క రైతులకు సంబంధించినటువంటి అనేక మార్పులు సంబంధించినవి కానివ్వండి, ఈ సన్నబియ్యం సంబంధించిన కానివ్వండి, కౌలు రైతులకు సంబంధించిన కానివ్వండి, ఇలా అనేక రకాల నిర్ణయాలు తీసుకున్న భాగంగా మొదటి నుంచి విద్యార్థుల పట్ల కూడా పదే చెప్తున్నమాట, ఎవరైనా సరే ముందు పిల్లల్ని చదివించండి అనేటువంటి విషయాన్ని చాలా ఘాటుగా చెప్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఎప్పుడైతే విద్యార్థులు చదువుతారో, ఎప్పుడైతే చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తారో ఆటోమేటిక్గా రాష్ట్రం అభివృద్ధి చెందిద్దని సీఎం రేవంత్ రెడ్డి గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనం విద్యకు అవకాశం ఇస్తామో మనం ఆటోమేటిక్గా మనం దానికి సంబంధించినటువంటి ఫలాలు భవిష్యత్తులో పొందుతాము. కాబట్టి చదువుని చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలని చెప్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి దాంట్లో భాగంగా అంటే గతంలో చేసినటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి గందరగోళం రాజకీయం వల్లనే ఈరోజు ఇంత భారీ బకాయిలు ఉన్నాయి. దాదాపు 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు సంబంధించి. ఈ విధంగా ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ మీద గళం ఇప్పేటప్పటికీ ఎక్కడికక్కడ రాష్ట్రంలో అదొక ప్రతిష్టంభన ఏర్పడిందని చెప్పుకోవాలి విద్యార్థుల్లో. ఎందుకంటే ఇదే నెలలో అంటే సెప్టెంబర్లో మనకు తెలుసు మామూలుగా ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి ఇంటర్మీడియట్, అదేవిధంగా బీడీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక పక్క ఫార్మ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా గందరగోళం వాతావరణం అలజడి ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. దాదాపుగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ దాదాపుగా 4 సంవత్సరాల నుంచి భారీ మొత్తంలో ఓవరాల్గా 6 సంవత్సరాల నుంచి ఉంది, 4 సంవత్సరాల నుంచి బాగా భారీ బకాయిలు ఏర్పడ్డాయి. ఇటుపక్క విద్యార్థులకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ లేక ఇటు ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థుల మీద ఒత్తిడి చేయడం ఫీజుకి సంబంధించి. ఎందుకంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు, వాళ్ళ మీద చూస్తే ఒత్తిడి పెరిగిపోయింది ఒక పక్క నుంచి. ఇటుపక్క ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి ఫీజు రియంబర్స్ ఎప్పటికీ విడుదల చేయకపోవటం, ఇలా సంవత్సరాలు తాత్సార పెట్టడం, ఈ విధంగా ఎన్నో అనుభవాల దృష్ట్యా ఇక లాభం లేదు. వాస్తవంగా ప్రైవేట్ యాజమాన్యం కొంతవరకు అర్థం చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడ్డ సమస్య కాదు. గతంలో వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఇలా 1000 కోట్లు బకాయిలు పెట్టడం వల్ల కొంత బ్రీతింగ్ ఇద్దాం. ఎందుకంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఇదేదో లంకి బిందులు అనుకున్నా, నేను రాష్ట్రాన్ని ఈ విధంగా చేయాలని ఒక ప్లాన్ ప్రకారం నేను ఒక ముఖ్యమంత్రిని అయ్యాను. ఈ లంకి బిందులు కాదు ఖాళీ బిందులని నాకు తర్వాత తెలిసింది అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గతంలో కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఆ ఖాళీ బిందుల గురించి ప్రైవేట్ యాజమాన్యం అర్థం చేసుకున్నారో లేకపోతే ఎన్నోసార్లు బహిరంగ సభల్లో ప్రత్యక్షంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రతి నెల ఇంత బడ్జెట్ అవుతుంది, ఇన్ని 1000 కోట్ల బడ్జెట్ అవుతుంది, తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం ఇంత, ఇది సరిపోగా అదనంగా ప్రతి నెల ఇలా అప్పు చేయాల్సి వస్తుంది అని ఏ ముఖ్యమంత్రి కూడా అప్పు చేస్తున్నాము ఇలా తెస్తున్నామని ఏ ముఖ్యమంత్రి బహిరంగ సభల్లో చెప్పరు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎందుకు చెప్పరంటే మేనేజ్మెంట్ అనేది దానికి సంబంధించినటువంటి ఆదాయం అంటే మంచి రెవెన్యూ ఉన్నటువంటి హైదరాబాదు, మంచి రెవెన్యూ ఉన్నటువంటి తెలంగాణని ఈ విధంగా గతంలో ఇంత రెవెన్యూ ఉందని ప్రకటించిన ప్రభుత్వాలు అంటే ఇతనేందా ఎప్పుడు చూసిన అప్పులు అంటున్నాడు అంటే అడ్మినిస్ట్రేషన్ చేతగాలేదా అనుకోవచ్చు, తర్వాత పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు కొంతమంది వెనకాడవచ్చు, ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి టెక్నికల్గా. అయినప్పటికీ కూడా ఉన్న విషయాలు ట్రాన్స్పరెన్సీగా అదిగో నెలకింత
ప్రతి విభాగానికి ఎంత, ఉద్యోగస్తులకు ఎంత, దానికి ఎంత, దీనికి ఎంత, ప్రతి నెల ఇంత బడ్జెట్ అవుతుంది, కానీ మనకు వస్తున్నటువంటి రెవెన్యూ ఎంత, ప్రతి నెల ఇంత అప్పు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇలా నేను ఇచ్చిన పథకాలని హ్యాండిల్ చేయాలంటే ఇంత అవుతుంది. నేను తెలంగాణ వచ్చిన కొత్తలో అదేదో లంకే బిందు అనుకున్నాను, ఇంత ఖాళీ బిందు ఉంది, ఎందుకంటే గతంలో చేసినటువంటి ప్రభుత్వాలు చేసిన తప్పుని ఈ రోజు వరకు మనం అనుభవిస్తున్నాం అలాంటి విషయాన్ని ఎన్నో బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం మనం బహిరంగానే విన్నాము. దానికి తగ్గట్టే కొంతమంది కొన్ని యాజమాన్యాలు సీఎం రేవంత్ రెడ్డిని అర్థం చేసుకుని, ఎందుకంటే ఒత్తిడి చేసినందువల్ల పని కాకపోగా దానివల్ల అనేక రకాల ఆంక్షలు వస్తాయి. కాబట్టి వేచి చూసే ధోరణి అనమాట. చూద్దాం, రెవెన్యూ జనరేట్ చేస్తామంటున్నారు కదా, చూద్దాం అనేటువంటి విషయాన్ని కొన్ని యాజమాన్యాలు అర్థం చేసుకుని, దాంట్లో భాగంగానే ఈ ప్రైవేట్ కాలేజ్ విద్యా సంస్థలు కూడా రేవంత్ రెడ్డిని ఒక రకంగా అర్థం చేసుకుని ఓపిక పట్టినాయి అనమాట. గతంలో చేసినటువంటి పొరపాట్ల వల్ల కానివ్వండి, ఏదైనా సరే ఇస్తాను. కానీ ఈ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు తాత్సారం నాంచిపెట్టేటప్పటికి ఇక చేతులు ఎత్తేసి, ఎందుకంటే బకాయిలు బాగా భారీ స్థాయిలో 8,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు, భారీ స్థాయిలో పెరిగిపోతూ ఉన్నాయి. ఇటు చూస్తే విద్యార్థుల ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఈ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు మెయింటైన్ చేయలేకపోతున్నారు, ఫీజు రింబర్స్మెంట్ రాగా. ఈ విధంగా ఇక లాభం లేదని రోడ్డున పడేటప్పటికి చర్చలు ఒక 2 రోజుల నుంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగా కాలేజీలు మొత్తం కూడా బంద్ చేయాలని నిర్ణయానికి వచ్చారు, నిర్వధిగా బంద్ చేయాలనేటువంటి విషయాన్ని. తర్వాత కొంతసేపు తర్వాత ఎప్పుడైతే ఈ ఎగ్జామ్స్ ఉన్నాయో, ఈ సెప్టెంబర్లో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇటు పక్క సంబంధించినటువంటి ఫార్మ్స్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో కొంచెం విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. మళ్ళీ ఆ ఎగ్జామ్ పరిస్థితి ఏంది, కాలేజీలు తాళాలు వేస్తే పరిస్థితి ఏందని. తర్వాత కొంతవరకు దానికి సంబంధించిన ప్రైవేట్ యాజమాన్యం విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయకూడదు కాబట్టి దీంట్లో భాగంగా వాళ్ళని ఈ విషయంలో లాగి తర్వాత వాళ్లకు అయోమయం గురి చేయడం కంటే కూడా అని చెప్పి వాళ్ళ విషయంలో కొంచెం సానుకూల దృక్పథంతో వాళ్ళకు ఎగ్జామ్స్ వరకు ఎగ్జామ్షన్ ఇచ్చారు. సమ్మెగానే, కానీ కాలేజీలు సంబంధించిన మూతేయాలనేటువంటి విషయాన్ని చాలా భారీగానే నిర్ణయం తీసుకున్నారు. కొంత చర్చల తర్వాత భట్టి విక్రమార్కతో అర్ధరాత్రి చర్చల తర్వాత సరే 8,000 కోట్లు కాదు, దసరాలోపు కనీసం 1,200 కోట్లనే విడుదల చేయండి అనేటువంటి విషయాన్ని షరతు పెట్టారు. కాదు, కొంచెం నేను చెప్తున్నాను, కొంచెం ఆలోచించండి, కొంచెం ఆగండి, నేను మీకు న్యాయం చేస్తానని భట్టి విక్రమార్క రిక్వెస్ట్ చేస్తే, 1,200 కోట్లు కూడా విడుదల చేయడానికి వీళ్ళు సముఖత చూపట్లేదని ఈ నెల 21, 22వ తారీఖున తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షల మందితో హైదరాబాద్లో భారీ ర్యాలీ, భారీ ధర్నా చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ఒక్కసారిగా ఈ నిర్ణయం పట్ల ఇటు ప్రైవేట్ కాలేజీలు ఈ బంద్ పట్ల, ఇటు పక్క విద్యార్థుల అయోమయం పట్ల ఈ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి రాష్ట్ర రాజకీయాన్ని ఎప్పటికప్పుడు భట్టి విక్రమార్క విషయాన్ని అందజేయటం, దాని గురించి చర్చలు జరపడం, పదే దీనికి సంబంధించిన యాజమాన్యాలకు సంబంధించినట్టు వారు ఎవరైతే ఉన్నారో దాని అధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళతో మాట్లాడటం, ఇలా గంటల తరబడి చర్చలు జరిగిన తర్వాత ఎట్టకేలకు నిన్న మధ్యాహ్నంలోపు ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఎందుకంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఓకే విడుదల చేస్తామనేటువంటి విషయాన్ని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు ఓకే మాకున్న సమస్యని అర్థం చేసుకున్నారు అని ఆ యాజమాన్యం కొంచెం సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇన్నాళ్ళు మేము వేచి చూసాము, అర్థం చేసుకున్నాము, కాబట్టి ఇప్పుడు మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నారు అనే విషయాన్ని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందుకని 600 కోట్లను విడుదల చేయడానికి, ఉన్నత విద్యాసంస్థలు 600 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలకు సీఎం రేవంత్ ఓకే చెప్పడం జరిగింది. గ్రీన్ సిగ్నల్ సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి, చిత్రంలో మంత్రులు శ్రీధరబాబు, ఉత్తమ అధికారులు, ఉన్నత విద్యాసంస్థల సంఘాల ప్రతినిధులు. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి దగ్గర విషయం వెళ్ళటం, దానికి సంబంధించి రేవంత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, ప్రస్తుతానికి ఉన్నత విద్యాసంస్థలకు మాత్రం ఒక 600 కోట్ల మాటలను విడుదల చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. దీంతో రియంబర్స్మెంట్ చిన్నాభిన్నం చేసింది గత సర్కారు అనేటువంటి, ఎప్పుడైతే దీని ఉన్నత విద్యాసంస్థలకు సంబంధించిన సంఘాలతో భట్టి విక్రమార్క సమావేశమయ్యారో ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను చూసుకుంటే రియంబర్స్మెంట్ను చిన్నాభిన్నం చేసిన గతంలో సర్కారు. అంటే ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి విడుదల చేయాలో, ప్రైవేట్ కాలేజీలు కానివ్వండి, ఇవన్నీ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలో దాన్ని అనేక రకాలుగా సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి, పబ్లిసిటీలు కానివ్వండి, కొన్ని పథకాలకు కానివ్వండి, దాన్ని వేరే చోటకి మలుపు తిప్పటం, దానివల్ల పంపాల్సినటువంటి 100 కోట్లని ఈ విధంగా వాడుకొని చివరికి అది బకాయిలు పెరిగి 1000 కోట్ల దాకా దారితీసింది. కాబట్టి గతంలో చేసిన ప్రభుత్వాల తప్పిదాల వల్లే ఈ విధంగా బకాయిలు ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ప్రైవేటు కాలేజీల యజమానులతో. తర్వాత 1000 కోట్ల భారాన్ని మాకు వారసత్వంగా ఇచ్చారు, మా ప్రభుత్వానికి విద్యార్థులే భవిష్యత్తు ముఖ్యం, ఫీజు రియంబర్స్మెంట్ హేతుబద్ధీకరణకు కమిటీ, దీనికంటూ ఒక ఫీజు రియంబర్స్మెంట్ ఏ విధంగా ఏ కాలేజీలకు ఎలా వెళ్ళాలి, ఏ విద్యార్థులకు ఎలా అందాలి, ఫీజు రియంబర్స్మెంట్కి అర్హులు ఎవరు, ఇవన్నీ కూడా ఒక హేతుబద్ధంగా వెళ్ళాలి. మళ్ళీ పంపించేటువంటి 1000 కోట్లు కానివ్వండి, ఇవన్నీ 100 కోట్లు కానివ్వండి, ఆ నిధులు మళ్ళీ వృధా అవ్వకూడదు.
కాబట్టి దీనికి గతంలో ఉన్నటువంటి ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదు కాబట్టి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరెవరు ఫీజు రియంబర్స్మెంట్ అర్హులు ఇప్పటి వరకు ఉన్నది ఎంత ఏ కాలేజీలకు ఎంత వెళ్ళాలి దీంట్లో అర్హులు ఎవరు ఇవన్నీ కూడా ఒక హేతుబద్ధీకరణగా వేయాలన్నటువంటి విషయంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా సమావేశం ముఖ్యమంత్రి భట్టి మాపై దయ చూపారు, సమ్మె విరమిస్తున్నాం. ఓకే, మేము ఇబ్బంది పెట్టాలని కాదు ప్రభుత్వానికి, కాబట్టి ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి ఏంది, రెవెన్యూ పరిస్థితి ఏంది, గతంలో ప్రభుత్వాలు ఏదైతే మీకు వారసత్వంగా ఇచ్చారు భారీ బకాయిల్ని దాన్ని కొంత సమయం ఇచ్చి అర్థం చేసుకుంటారని అనుకున్నాము. కానీ ఈ విషయంలో కొంచెం కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది. కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకున్నారు, మా మీద దయ చూపారు అంటూ ప్రైవేట్ యాజమాన్య సంఘాలు చెప్పి దాన్ని విరమిస్తున్నాం ఈ రోజు నుంచి అని చెప్పడం జరిగింది. ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థలు సమ్మె కథ సుఖాంతమైంది, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం డిమాండ్తో ఉన్నత విద్యాసంస్థల సంఘాలు సోమవారం నుంచి అన్ని కాలేజీలకు నిరవధికంగా బంద్ చేశారని ప్రకటించిన సంగతి తెలిసింది. టోటల్ ఓవరాల్గా ఈ ప్రైవేట్ కాలేజీ యాజమాన్య సంఘాలతో జరిగిన చర్చలు అయితే సఫలమైనవి. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూర్చొని ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి దాకా తీసుకెళ్ళాం. 600 కోట్లు విడుదల చేయడానికి ఓకే అన్న తర్వాత ప్రైవేట్ యాజమాన్యాలు మాత్రం ఓకే మా మీద దయ చూపారని టోటల్గా విషయాన్ని ముగించారు. ఈ కొంత సమస్యని ఎప్పుడైతే ఈ సమస్యను కొంచెం చల్లార్చారు ప్రస్తుతానికి ఆ విధంగా ఉంది. వెంటనే ఎప్పుడైతే ఈ ప్రైవేట్ కాలేజీ విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ విధంగా మొండిపట్టుతో ముక్కుపిండెల్లా తన దారికి తెచ్చుకున్నాయి అనే ఒక అవగాహన దానివల్ల జరిగినటువంటి పరిణామాలను బట్టో తెలియదు కానీ వెంటనే వీళ్ళు మొదలుపెట్టారు. నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత. ఇక ఎక్కడికక్కడ టైట్ చేస్తే కానీ నిధులు విడుదల అనుకున్నారేమో వీళ్ళు ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఎక్కడికక్కడ నిధులు నిలిపివేస్తూ ఉన్నారు. నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటన 100 కోట్ల రూపాయలు విడుదల చేసిన సర్కారు అయినా మెట్టు దిగని ప్రైవేట్ ఆసుపత్రులు. అంటే దానికి కూడా చాలా వేల కోట్లను బకాయిలు ఉన్నాయి ఆరోగ్యశ్రీకి సంబంధించి. అప్పటికి 100 కోట్లు విడుదల చేయడం కూడా జరిగింది అంటుంది ప్రభుత్వం. అయినప్పటికీ కూడా మెట్టు దిగలేదు ఈ నెట్వర్క్ ఆసుపత్రులు. వీళ్ళు కూడా మళ్ళీ టైట్ చేయడం మొదలుపెట్టేశారు. ఎక్కడికక్కడ ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి గతం నుంచి చూసుకుంటే ఎప్పటికప్పుడు ఈ నెట్వర్క్ ఆసుపత్రులన్నీ కూడా దానికి సంబంధించిన వరకు ప్రభుత్వానికి కొంతవరకు సహకారం అందిస్తూనే ఉంటాయి. అలా ఇది ఎలా అయితే పెండింగ్ పడిపోయిందో అలా వేల కోట్లు అది కూడా బకాయిలు భారీ స్థాయిలో నిల్చున్నాయి. మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ఎప్పుడైతే ఈ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ అమలు ఎప్పుడైతే ఆపేస్తారో దీంట్లో ఎక్కువగా ఇబ్బంది పడేది మధ్యతరగతి ప్రజలు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ మీద ఆధారపడి ఆ ట్రీట్మెంట్కి హాస్పిటల్ అడ్మిట్ అయ్యేదంతా కూడా దాదాపు మధ్యతరగతి ప్రజలే ఉంటారు. ఎందుకంటే ఆ రేషన్ కార్డు ఆధారంగా ఇస్తారు కాబట్టి అది. ఇప్పుడు వాళ్ళకి సమస్య అనేది అంటే ఇప్పుడు ప్రస్తుతం అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్కి వైద్య సేవలు నిలిపివేస్తారా, లేకపోతే కొత్తగా వైద్య సేవల కోసం వచ్చే వాళ్ళకి నిలిపివేస్తారా, ఇదొక సమస్య. ఎప్పుడైతే ఆరోగ్యశ్రీకి సంబంధించిన నెట్వర్క్లు అర్ధరాత్రి నుంచి సేవలు ఆపేస్తాయో ఆల్రెడీ అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించినటువంటి సేవలు కూడా దాన్ని తగ్గట్టే ఉంటాయి. వాళ్ళు దానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ సమస్యను మళ్ళీ ప్రభుత్వం ముందు పెట్టారు. మళ్ళీ ఇది ఒక తలనొప్పి. దీనికి సంబంధించి మళ్ళీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకునేదో మళ్ళీ ఎవరితో చర్చలు జరుపుకునేదో ఈ నెట్వర్క్ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ఇప్పటికి 100 కోట్లు విడుదల చేసినా కూడా సరిపోలేదు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు విషయాన్ని మొత్తాన్ని ఏదైతేనే దానికి ఒప్పుకోలేదు. దానికి మెట్టు దిగడానికి కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. దీనికి సంబంధించి మళ్ళీ ప్రభుత్వం ఈరోజు ఎవరితో చర్చలు జరిపిద్దో మళ్ళీ చూద్దాం. ఈ సమస్యని ఏ విధంగా మళ్ళీ మలుపు తిప్పుతారో దీన్ని చూద్దాం. ఈ విధంగా జరుగుతూ ఉంది. తర్వాత విదేశీ నిపుణులను స్వాగతిస్తున్నామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. ఎందుకంటే ఈ దక్షిణ కొరియా కొంచెం షాక్ ఇచ్చింది ట్రంప్కి. దక్షిణ కొరియా ఎప్పుడైతే కొంచెం ట్రంప్కి షాక్ ఇచ్చిందో మిగతా దేశాలు షాక్ ఇస్తుంటాయి. భారతదేశం కూడా ట్రంప్కి షాక్ ఇచ్చింది. ఏ రూపంలో? సుంకాల రూపంలో. ఎప్పుడైతే ట్రంప్ నిర్ణయాలు తీసుకున్నారో దానికి ఎటు నుంచి పద్మవ్యూహం గీసి మొత్తం ట్రంప్ను ఊపిరాడకుండా చేసి అమెరికాలోనే అమెరికన్లే ట్రంప్ మీద వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి, ఎదురు తిరిగే పరిస్థితి. ఎటు చూసినా అమెరికాలో ఏం కొనుగోలు చేసుకోవాలన్నా కూడా భారీ స్థాయిలో రేట్లు పెరుగుదల ఓ పక్క ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల అమెరికన్లే వ్యతిరేకించడం, అమెరికన్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకించడం, చివరికి న్యాయ నిపుణులు కూడా దానికి సంబంధించి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు చాలా తప్పని చెప్పడం. అదేవిధంగా తన ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు సైతం భారీ మార్కెటింగ్ ఉన్నటువంటి భారతదేశానికి ఈ విధంగా ట్రంప్ సుంకాలు వేసి చాలా తప్పు చేశాడు ట్రంప్ అని వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నటువంటి వారు చెప్పడం. ఈ విధంగా ఎలా అంటే వాళ్ళ నోటి గుండానే వాళ్ళ చెప్పటం విధంగా
ఇండియా చాలా పక్కగా ప్లాన్గా ఎక్కడా తొణకకుండా బెణకకుండా ఎవరితైతే చమురు కొనుగోలు సంబంధించిన విషయాల్లో కావాలని చెప్పి ట్రంప్ వద్దు వాళ్ళతో అని చెప్పి రష్యాతో వద్దని ఎప్పుడైతే గట్టిగా హెచ్చరించిన తర్వాత మనం రష్యాతో ఇంకా ఎక్కువ చమురు కొనుగోలు చేయటం, రష్యాతో సత్సంబంధాలు పెట్టుకోవటం, ఇవన్నీ కూడా ఎక్కడైతే కాలాలో అక్కడ కాలేటట్టు చేసి ఇది ఒక దారికి తీసుకొచ్చి ఎక్కడ తొడకుండా బెనకుండా భారతదేశం చాలా చక్కగా చాలా హెల్తీగా వ్యవహరించింది. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇటు చెప్పుకోలేదు గట్టిగా, ఇటు మింగలేదు. ఆ విధంగా చేసింది ట్రంప్ని. ఎందుకంటే ఇటు పక్క చైనా, ఇటు పక్క రష్యా, ఇంకా కొన్ని దేశాల సంబంధాలు పెంచుకుంటూ మానిటరింగ్ చేసుకుంటూ ఒక కొత్త నెట్వర్క్ని ఏర్పాటు చేసుకునేటప్పటికీ కొంచెం షాక్ అయ్యాడు ట్రంప్. చివరికి అసలు భారతదేశానికి సంబంధించినటువంటి ఈ సుంకాల విషయంలో ఎవరన్నా పొరపాటున నోరెత్తితే వాళ్ళ మీద ఎగిసిపట్టడం, అవును నేను ఇంకా విధిస్తాను, ఇంకా ముందు ముందు ఇంకా చూపిస్తాను సినిమా అనేటువంటి విషయాన్ని ట్రంప్ చెప్పటం, ఇంకా చాలా విషయాలు పదే పదే ఇండియా మీద ఒక స్నేహమైనటువంటి భారతదేశం అంటూనే తన విషయాన్ని వెళ్ళగక్కటం, ఇలా భారతదేశానికి సంబంధించినటువంటి విషయాలు అనేక విషయాల్లో అడ్డు తగలటం, అనేక విషయాలు వీసాల విషయంలో కూడా ఇదే విధంగా చేయటం, ఇలా చాలా రకాలుగా తన మొండి వైఖరిని ప్రదర్శించి తనకున్నటువంటి చంచలత్వమైనని కొంచెం ప్రదర్శించడం జరిగింది ట్రంప్. చివరికి ఎక్కడ తొడకుండా బెడకుండా చేయాల్సిన పనులు చాలా చక్కగా చేసుకుంటూ ఓన్లీ విదేశీ వస్తువులు వాడండి అంటూ ఒక పక్క చెప్తూ తను చేయాల్సుకున్నటువంటి విషయాలు అవసరమైతే రైతుల విషయంలో మా సొంత నష్టాన్నైనా భరిస్తాం కానీ ట్రంప్ మాత్రమే తలగ్గు అని చెప్పి మోడీ చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఇటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భారతదేశం పట్ల ట్రంప్ ప్రదర్శిస్తున్న వైఖరి మాత్రం చాలా తప్పుగా ఉంది అనేటువంటి విషయాలు అనేక దేశాలు ప్రస్తావించడం, ఈ విధంగా జరిగిన తర్వాత ఎక్కడో లోకల్గా అమెరికాలో కూడా కొంతవరకు ఈ భారతదేశ ప్రభావం కనబడేటప్పటికీ మెల్లిగా స్వరం మార్చడం మొదలుపెట్టాడు. నా మిత్ర దేశం, నేను ఎప్పుడెప్పుడు మోడీని కలవాలనుకుంటున్నాను, కాబట్టి మేము చాలా మంచి స్నేహితులు, మంచి వాణిజ్యపరమైన ఒప్పందాలు చేసుకోవాలనుకుంటున్నాం, ఎప్పుడెప్పుడు నేను మోడీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాను అనేటువంటి ఒక వింత ధోరణి, వింత మాటలు మాట్లాడేటప్పటికీ చాలా హాస్యాస్పదంగా వ్యవహరించారు. దానికి చాలా కూల్గా రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. మోడీ కూడా మన మంచి సంబంధాలు ఏర్పడాలని మేము కోరుకుంటున్నాను అనే విషయాలు కానివ్వండి, నేను కూడా నీతో మాట్లాడాలనుకుంటున్నాను కానివ్వండి, చాలా చక్కగా అసలు ఈ ఎంత ఒక్కసారిగా ఎగిసిపడ్డటువంటి ట్రంప్ ఒక్కసారిగా డౌన్ఫాల్ అయ్యి భారతదేశం అనేటువంటి విషయంలో తపన పడుతూ ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, నాకు దాంతో సంబంధాలు పెంచుకోవాలి, వాణిజ్యపరమైనటువంటి విషయాలు మా ఇద్దరికి మొదటి నుంచి ఉంది, స్నేహపూర్వక వాతావరణం ఉంది భారతదేశానికి నాకని ఒక్కసారిగా స్వరం మార్చేటప్పటికీ అందరూ ఒకసారిగా అవాక్కయ్యారు. ఏంది ఇంత భారీ మార్పు అని. ఎందుకంటే ఆ భారీ మార్పు కారణం భయంకరంగా యుద్ధాలు చేయాల్సిన అవసరంలా, భయంకరంగా కామెంట్లు చేయాల్సిన అవసరంలా, స్టేట్మెంట్లు చేయాల్సిన అవసరంలా, దానికోసం ధర్నాలు ర్యాలీలు విప్లవం చేయాల్సిన అవసరంలా. మోడీ మార్క్ అది. ఎలా ఎక్కడి నుంచి ఎక్కడెక్కడైతే మూలాలు కదిలించాలో ఆ విధంగా మూలాలు కదిలిస్తూ చాలా చక్కగా వ్యవహరించి చివరికే ట్రంప్ని ఉక్కిరి చేయడంలో మాత్రం మోదీ సక్సెస్ అయ్యాడు అనుకోవాలి. కానీ అందరూ అలా ఉండరు కదా. దక్షిణ కొరియా మాత్రం ఇవ్వాల్సినటువంటి ఇండైరెక్ట్ హెచ్చరికలు చేస్తూ తనేందో తను చూపించింది. ఒక్కసారిగా జర్క్ ఇచ్చేటప్పటికీ అప్పుడు విదేశీ సంబంధించినటువంటి నిపుణులు మేము స్వాగతిస్తున్నాం, వారిని భయభ్రాంతులను చేయటం అభిమతం కాదు, చిప్స్, సెమీ కండక్టర్లు, కంప్యూటర్లు, షిప్పుల తయారీని విదేశీ ఉద్యోగుల నుంచి మేము నేర్చుకుంటామంటూ డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా స్వరం మార్చడం స్టార్ట్ చేశాడు. అక్రమ వలస పేరిట ఇటీవల దక్షిణ కొరియా కార్మికుల నిర్బంధం, అమెరికాలో పెట్టుబడులపై మా సంస్థలు ఆలోచిస్తున్నాయి, జాగ్రత్త అంటూ దక్షిణ కొరియా హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడికి దిద్దుబాటు చర్య అంటూ ఈ వ్యాఖ్యల్ని ప్రధానంగా చేసింది. అదేవిధంగా అక్రమ వలసల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియా హెచ్చరికల దెబ్బకు దిగొచ్చారు. తమ దేశ కంపెనీలు విదేశీ ఉద్యోగులను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. వారిని భయభ్రాంతులకు గురి చేయడంతో అభిమతం కాదని అన్నారు. 10 రోజుల క్రితం జార్జియాలో దక్షిణ కొరియాకు చెందిన హుందాయ్ కంపెనీ ప్లాంట్లో ఆ దేశ వాసులు అక్రమంగా పనిచేస్తున్నారన్న సమాచారం అందడంతో అక్కడ దాడులు నిర్వహించి 475 మంది నిర్బంధించినట్లు అమెరికా అధికారులు తెలియజేశారు. ఎప్పుడైతే ఈ హుందాయ్ కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీలో వలస కార్మికులు ఉన్నారనేటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఒక్కసారిగా 475 మందిని కార్మికులు ఎప్పుడైతే నిర్బంధించారో దక్షిణ కొరియాకు సంబంధించి ఒక్కసారిగా దక్షిణ కొరియా ఇచ్చిన జర్క్కి మళ్ళీ దిగొచ్చి లేదు మేము విదేశీ నిపుణుల్ని స్వాగతిస్తున్నాం అంటూ మళ్ళీ ఒక్కసారిగా స్వరం మార్చి మేము కావాలి, మా నిపుణులు కావాలి, దీని మీద పెట్టుబడులు పెడతాం, దాని మీద పెట్టుబడులు పెడతాం, మేము ఆహ్వానిస్తాం అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే ట్రంప్ ఒక్కసారిగా దక్షిణ కొరియా మామూలుగా ఉండదు వాళ్ళతో పెట్టుకుంటే ఇచ్చింది జర్క్, ఆ జర్క్ దెబ్బకి దిగొచ్చాడు ట్రంప్. దాంట్లో భాగంగా ఈరోజు భారత్ అమెరికా మధ్య కూడా వాణిజ్య చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ విషయాన్ని కూడా హైలైట్ చేశారు. భారత్ను చర్చలకు వచ్చేలా చేశామంటూ నవారో చేసిన వ్యాఖ్యల్ని హైలైట్ చేసింది ఈ విషయం.
తర్వాత ఇంకోటి ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏదైతే తమిడిహెట్టి బ్యారేజ్ ఉందో దాని గురించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని 150 మీటర్లలో తమిడిహెట్టి బ్యారేజ్ అంటూ మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలన్న సీఎం రేవంత్ బ్యారేజ్తో ముంపు నీటి లభ్యతపై అధికారుల కసరత్తు 1500 ఎకరాలకు గరిష్ట పరిహారం చెల్లించే యోచన 80 టీఎంసీలతో ప్రాజెక్టు కొత్త డిపిఆర్ రూపకల్పన తమిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటి తరలింపుకు ప్రభుత్వ పరిశీలనలో 2 ప్రతిపాదనలు. ఏదైతే ఈ తమిడిహెట్టికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం అవసరమైతే దానికి పరిహారం ఇచ్చుకుంటూ మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలి అనేటువంటి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. 1500 ఎకరాల గరిష్ట పరిహారం ఇవ్వాలి, 80 టీఎంసీలతో ప్రాజెక్టు కొత్త డిపిఆర్ రూపకల్పన అంటూ దీనికి సంబంధించి మహారాష్ట్ర జరిగే చర్చల గురించి ముందుగానే సలహాలు తీసుకోవటం, అధికారులతో దానికి సంబంధించినటువంటి నీటి ప్రాజెక్టు సంబంధించిన అధికారులతో మాట్లాడటం జరిగింది. ఈ విషయాన్ని హైలైట్ చేసింది. తర్వాత ఇది ఇంకో ప్రధానమైన వార్త, కోటి కార్డులు. ఎప్పుడైతే ప్రభుత్వం మొదటి నుంచి రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన మొదటి నుంచే దీనికి సంబంధించిన ప్రజలకు వినతులు, వాళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అసెంబ్లీలో ప్రతి వారం సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని, ఈ వినతులు తీసుకునే కార్యక్రమాన్ని కేటాయించడం జరిగింది. ఒక్కరోజు ఒక్కొక్క వారాన్ని సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆ శాఖలకు సంబంధించిన మంత్రులతో సహా కూర్చొని ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే సమస్యల పట్ల స్పందించే కార్యక్రమాన్ని మొదట్లో పెట్టారు. తర్వాత కొన్ని కారణాల వల్ల, ఎన్నికల వల్ల మధ్యలో కొంతకాలం జోడో యాత్ర దాని ప్రభావం వల్ల అలా కొన్ని కారణాల వల్ల మాత్రం కొన్నాళ్ళు పోస్ట్ పోన్ అవటం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోయే ముందు మళ్ళీ ఏమనుకున్నారో దాని ప్రభావం పడిద్ది అనుకున్నారేమో మళ్ళీ మొదలుపెట్టారు దీనికి సంబంధించి. ఎట్టగలిగి దీంట్లో ప్రధానంగా వచ్చినటువంటి సమస్యలు మాత్రం ఈ రేషన్ కార్డుల సమస్య. ఈ రేషన్ కార్డుల గురించి మొదటి నుంచి ప్రభుత్వం చెప్తానే ఉంది, అర్హులైన వారికి మాత్రం రేషన్ కార్డులు ఇస్తామని. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఏదైతే అప్పుడున్నటువంటి ఏర్పడినటువంటి కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన నాటికి 89,95,282 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు రికార్డు స్థాయికి చేరిన తెల్ల రేషన్ కార్డులు అంటూ ఇప్పుడు దాదాపు 1,1,22,324 చేరిన సంఖ్య కొత్త కార్డుల పంపిణీతో. ఈ కొత్త రేషన్ లబ్ధిదారులకు దసరా కానుకగా సన్నబియ్యం అంటూ వార్తను హైలైట్ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఈ తెల్ల రేషన్ కార్డులకు సంబంధించినటువంటి సంఖ్య రాష్ట్రంలో రికార్డు స్థాయికి చేరుకుంది. గడిచిన నెల రోజుల్లో ఏకంగా 1.51 లక్షల కార్డుల పంపిణీ చేయడంతో తాజాగా కోటి మైలురాయికి చేరింది. సెప్టెంబర్ కోటా ప్రకారం రేషన్ కార్డుల సంఖ్య 99,70,832 కాగా ఇప్పుడు 1,01,22,324 చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒక రికార్డుగా భావిస్తుంది. కొత్తగా కార్డులు పొందిన కుటుంబాలని అక్టోబర్ నుంచి లబ్ధిదారుల జాబితాలో చేరుతాయి. దసరా కానుకగా వీరికి కూడా సన్నబియ్యం పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఏర్పడేసరికి తెల్ల రేషన్ కార్డులపై ఉన్న లబ్ధిదారుల సంఖ్య 2.18 కోట్లు ఉండగా ప్రస్తుతం 3.25 కోట్లకు చేరడం గమనార్హం. ఇది ఏమైనప్పటికీ కూడా తెల్ల రేషన్ కార్డు సంబంధించి ఎంతో మధ్యతరగతి ప్రజలు, దిగువ స్థాయి మధ్యతరగతి ప్రజలు వీరందరూ కూడా ఈ తెల్ల రేషన్ కార్డు మీదే అనేక రకాలైనటువంటి సేవలు ఆధారపడి ఉంటాయి. కేవలం ఈ సన్నబియ్యం అనే కోసమే కాదు, అనేక రకాలైన సేవలు, వాళ్ళకి ఆర్థిక స్థితిగతులు, వాళ్ళ పరిస్థితులు, ప్రభుత్వం నుండి వచ్చేటువంటి అనేక పథకాలు లబ్ధి పొందే విషయాలు కానివ్వండి, వైద్యానికి సంబంధించినటువంటి సేవల విషయంలో కానివ్వండి, ఇలా అనేక రకాల్లో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారుడు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక విషయాల్లో వాళ్ళ అర్హులతో పాటు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల్ని బట్టి ఒక అంచనా ఉన్నది. దాన్ని బట్టి ఈ తెల్ల రేషన్ కార్డులు సప్లై చేయడం జరుగుతూ ఉన్నది. ఈ తెల్ల రేషన్ కార్డులు ఇప్పుడు రికార్డు స్థాయిలో కోటికి దాటడాన్ని గొప్పగా చెప్పుకుంటుంది తెలంగాణ సర్కారు. వీళ్ళని ఈ సన్నబియ్యం వచ్చేటటువంటి దసరా కానుగా అక్టోబర్ నుంచి దీన్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ తెల్ల రేషన్ కార్డుల విషయంలో చాలామంది వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పటికీ కూడా తెల్ల రేషన్ కార్డు వల్ల ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి కొంతమంది వాళ్ళ ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళు కూడా ఈ తెల్ల రేషన్ కార్డు తీసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. కాబట్టి అలాంటి ప్రక్షాళన చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి అన్నటువంటి కృతనిశ్చయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఎప్పుడైతే ఈ సచివాలయం సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, దానికి సంబంధించినటువంటి కొంతమంది శాఖలను ఏర్పాటు చేసి ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం స్వీకరిస్తూ చాలా వరకు తెల్ల రేషన్ కార్డులు అనర్హుల్ని ఫిల్టర్ చేసి అర్హులైన వాళ్ళని తెల్ల రేషన్ కార్డులు ఇస్తూ ముందుకెళ్ళి టోటల్గా కోటి తెల్ల రేషన్ కార్డుతో రికార్డు సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం. దాన్ని గొప్పగా చెప్పుకుంటూ రేపు దసరా కానుకగా వాళ్ళు కూడా సన్నబియ్యం ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది.